ఇది గద్వాల జోగులాంబ జిల్లాలో ఉన్న మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. సాక్షాత్తు తిరుపతి వెంకన్ననే కొలువుదీరాడా అనిపిస్తోంది. మరి అపార తిరుపతిగా భావించిన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే 100 ఏళ్ల పుణ్యఫలం లభిస్తోందని భక్తుల విశ్వాసం. కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తాడని భావిస్తారు. అందుకే నిత్యం ఇక్కడి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. నమో నారాయణాయ అంటూ ఈ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అంతేగాక ఆలయంలో ప్రతిరోజు పల్లకి సేవ జరుగుతోంది. పల్లకిలోని దేవతామూర్తులని కింది నుండే నమస్కారం చేయాలనే ఆనవాయితీ కూడా ఉంది. అందుకే గ్రామస్తులు 2వ అంతస్తు నిర్మించలేదు. ఒకవేళ నిర్మించినా ఆ కుటుంబానికి ప్రమాదాలు జరగడంతో ఇక ఆ దిశగా ఎవరూ సాహసం చేయడం లేదు. ఇందుకు స్థానికంగా వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామియే కారణమని పెద్దలు చెబుతారు. శతాబ్దాల కాలం నుండి ఈ కట్టుబాటును కొనసాగిస్తున్నారు. తిరిగినారు బాబు తిరుపతి పోవాలంటే బాబు మా ఊరు బందకట్టుని మా ఊరికి ఊరు బందకట్టుకి వాళ్ళు వచ్చి తిరుపతికి మా పెద్దలు అప్పుడు ఏముంది అంటే పోయినారు. పోయిచ్చి మళ్ళీ బతికి ఎప్పుడై తిరిగి చనిపోయినారు. ఇది ఇప్పుడు అదే ప్రకారంగా మా ఊరు బందకల్లో ఎవరు అక్కడ తిరుపతికి పోవడం లేదు. 2 అంతస్తాలు కట్టడం లేదు. కట్టినోళ్ళు కూడా కొంచెం వాళ్ళు బాధపడి వెళ్ళిపోయినారు. ఇది అడ్డుకొరకయ్యా అది తెచ్చుకొని ఓరికోని తెచ్చుకొని అంతస్తులు కట్టడం లేదు. తిరుపతి పోవడం లేదు. తిరుపతి ఏమైనా బండకడ తిప్పప్ప ఇక్కడే ఉంటాడు. తిరుపతి బొప్పని ఇక్కడే ఆయనని దర్శించుకొని ఇక్కడే ఉంటాం. మహాదిశిల క్షేత్రం అని మొదలకాల నుండి ప్రారంభమైంది కనుక ఇక్కడే మేము చేసుకుంటున్నాం. తీసుకెళ్తే వెళ్తారా? పోయిన వాళ్ళు బాధవదానికి ఏమి దాలాక తిప్పలు పడి పోయిన వాళ్ళు మా తిరుపతి పోయిన వాళ్ళు ఎవరు మిగిలేరు. బంధువులు తీసుకెళ్తే ఏమైనా 10 పైసలు కానీ ఖర్చు పెట్టకుండా ఉండి లేకుండా ఏమైనా పోవాల్సింది ఆయన చూసుకొని రావాల్సింది అంతే. కానీ వాళ్ళకి ఆయన సొంత ఖర్చు పెట్టి ఉండిలే కానీ పోయి దర్శనం చేసుకునేది కూడా లేదు. ఆయన ఇక్కడనే ఉంటాడు. మా తిమ్మప్ప స్వామిని ఇక్కడే దర్శనం చేసుకుంటుంటాం. బాబు 16 ఏళ్ల క్రితం గ్రామానికి ఓ వ్యక్తి 2వ అంతస్తు నిర్మించాలని పనులు చేపట్టగా ఆ ఇంటి యజమాని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నేటికి కోలుకోలేదని గ్రామస్తులు తెలిపారు. ఇక ఆలయ చరిత్రని ఓసారి చూస్తే మల్దకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గద్వాల సంస్థానాధీశులైన నల్ల సోమనాద్రి నిర్మించినట్టు చరిత్రలో ఉంది. పూర్వం ఈ ప్రాంతం మొత్తం పెద్ద అడవిగా ఉండడంతో రాజులు ఈ ప్రాంతానికి వేటకు వచ్చేవారు. ఓ రోజు వేటకు వచ్చిన సోమనాద్రి రాజు గుర్రం ఈ ప్రాంతంలో కదలకుండా ఆగిపోయింది. దీంతో రాజు ఆశ్చర్యపోయి అటుగా వెళ్తున్న ఓ పశువులు కాస్తున్న బాలుడిని పిలిచి ఇక్కడ ఏమైనా విశేషం ఉందా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ బాలుడు ఏకశిల్లో ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామిని చూయించాడు. రాజు స్వామిని దర్శించుకొని అక్కడ ఆలయాన్ని కట్టించారు. అలాగే తనకు స్వామి దర్శన భాగ్యం కల్పించిన పశువుల కాపరి బోయ బాలుడిని అక్కడ రోజు పూజలు చేసేందుకు నియమించారు. అప్పటి నుండి ఇక్కడ బ్రాహ్మణులతో పాటు వాల్మీకులు పూజారులుగా కొనసాగుతున్నారు. మల్దకల్లో మరో ఆచారం ఉంది. గ్రామంలో ఏ కుటుంబం కూడా సొంత ఖర్చులతో తిరుపతికి వెళ్లరు. ఎవరైనా ఖర్చు పెట్టి తీసుకెళ్తేనే వెళ్తారు. స్థానికంగానే వెంకటేశ్వర స్వామి కొలువైనందున తిరుపతికి సొంత ఖర్చులతో వెళ్లరాదన్న ఆచారం నేటికి కొనసాగిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు తిమ్మప్ప ఇంటి దైవంగా ఉన్నాడు. స్థానికంగా చాలా మంది పేర్లను తిమ్మప్ప అని పెట్టుకోవడం మరో విశేషం. 2వ తిరుపతిగా వెలుగొందుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భక్తుల కోరిన కోరికలు తీర్చి భక్తజన బాంధవుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ క్షేత్రానికి ఆదిశిలా క్షేత్రమని, గిరిశాచలమని పేర్లు ఉన్నాయి. కన్నడంలో మొదలు అనగా ఆది అని, కల్లు అనగా రాయి అని అర్థం. ఒకే శిలలో వెంకటేశ్వర స్వామి ఉద్భవించడంతో
స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా పిలుస్తున్నారు. ఇదే శిలలోని పశ్చిమ భాగాన శ్రీ ఆంజనేయుడు కూడా స్వయంభుగా ఉండడం విశేషం. ఈ క్షేత్రంలో క్షేత్రమూర్తి శివుడు అయినప్పటికీ విష్ణు దేవాలయంగా వెలుగొందుతుంది. బ్రహ్మదేవుడు మొదట ఒక శిలను సృష్టించి ఆదిశిల అని పేరు పెట్టినట్టు పెద్దలు చెబుతారు. శివుడు ఇక్కడ తపస్సు చేయగా స్వయంగా మహావిష్ణువు ప్రత్యక్షమై శివుడి కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది. మల్దకల్లో ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాక ఇరుగు పొరుగు జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారు.